2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రేమించి మంచి వాతావరణం ఇచ్చారు. 5వ నెలలో అలాగే 3వ ఆదివారం ఇంతవరకు కూడా పాటల ద్వారా ప్రార్థన ద్వారా మరి దేవుని నామం మహిమపరచబడినదని నేను విశ్వసిస్తూ నమ్ముతున్నాను. మనము దేవుని మహిమను దొంగిలిన వారముగా ఉండవాలి. పాటలు పాడిన ప్రార్థన చేసి వాక్యం మనం ఏ మేలు పొందినప్పటికీ నేను అనే పదం మనం ఆడేవారముగా మనం ఉండకూడదు. మన దేవుడు హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసిన వారమే ఉన్నాము. ఏమైనా ఉంటే మన దేవుడు హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసిన వారమే ఉన్నాం. ఆమె ఎవరైతే తగ్గించుకుంటారో, తగ్గింపు కలిగి ఉంటారో వారిని ఆయన ఏం చేస్తున్నాడు? తగిన కాలంలో మరి ఆయన హెచ్చించును అనే వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మనము ఆ మాటను చూడవచ్చు. తగిన కాలమందు ఆయన వారిని ఏం చేస్తాడంటే హెచ్చించును అని ఉంది. హల్లెలూయా. ఏ కాలంలో హెచ్చిస్తాడంట? తగిన కాలంలో, తగిన సమయంలో ఆయన వారిని చెప్పండి హెచ్చించును అని చెప్పి 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనము 6వ వచనం కానించి ఆ మాటను మనము చూడొచ్చు. చూడండి, అక్కడ దేవుడు తగిన సమయం ఉంది మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి మనము ఉండాలంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఎలా ఉండాలి? హల్లెలూయా. దీన మనసు గలవారిని మనం అన్ని విషయాల్లో మనము తగ్గింపు కలిగి వారముగా మనము ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. యేసు ప్రభువారు ఆయన చెయ్యి ప్రతి కార్యం వెనుక నేను కాదు నేను చెయ్యి ప్రతి కార్యాన్ని నాలో ఉండి నాతో ఉండి నా తండ్రియే చేసి ఉన్నాడని చెప్పి ఎవరిని చూపిస్తున్నాడంట? ఆయన తండ్రిని, దేవుడిని చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మేము కలుగును కాక. ఇప్పుడు మనమైతే ఎవరిని చూపిస్తూ ఉంటాం అని అంటే మన బలాన్నో, లేకపోతే మన ధనాన్నో, లేకపోతే మనకున్న బలగాన్నో, బంధువులను, స్నేహితులను మనం ఎవరొకరు మనం చూపించే వారుగా ఉంటాం. పెద్ద వైద్యులు, డాక్టర్లను చూపిస్తే వారుగా మనం ఉంటాం. ఆమేన్. ఈ రోజున మనం మేలు పొందుకున్నా, బలం పొందుకున్నా, ఐశ్వర్యం పొందుకున్నా, ఆరోగ్యం పొందుకున్నా, వ్యాపారం పొందుకున్నా, ఉద్యోగం పొందుకున్నా, మనం ఏ విషయంలోనైనా మనము మరి వర్ధిల్లు వారిని హెచ్చించబడే వారంగా ఉన్నామంటే మరి అది దేవునికి ఆ ఘనత మనం ఇచ్చేవారంగా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం కదా, తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఎవరైనా విజయ్ దళపతి కాదు, జోసఫ్ విజయ్ దళపతి అంట. హల్లెలూయా. ఎవరైనా పేరు జోసఫ్ అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఒక ఆయన జోసఫ్. ఎవరు? యాకోబు కుమారుల్లో ఆకారివాడు 11వ వాడు ఎవరండి? ఆయన యోసేపు గారు. స్తోత్రం చెప్పండి. తగిన సమయంలో ఆయన ఐగుప్తుకి రాజు అయిపోయాడు. ఐగుప్తు ఇజ్రాయేలీలు కొన్ని 100 మందికి ధాన్యాన్ని సమకూర్చడానికి దేవుడు ముందుగా ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయాడు అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఐగుప్తుకు చేరే వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. చెరసాలలో కూడా ఇవ్వడ్డాడు. వ్యభిచారించబోయాడని చెప్పి, బలత్కరించబోయాడని చెప్పి మరి ఆయన మీద మరి ముద్ర కూడా వేయబడ్డది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నల చేత దూషించబడ్డాడు, అమ్మబడ్డాడు, త్రోయబడ్డాడు.
పానదాయకుల ద్వారా కానీ సరసరలో కూడానంట దర్శనానికి కళలకు భావం చెప్పిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు ఎక్కడుంటే అక్కడ అక్కడ మరి మానవులు అనగా రాజులు కావచ్చు, అధికారుల యొక్క ప్రేమను అతడు పొందుకున్నవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. మరి మరి తమిళనాడు ముఖ్యమంత్రి గారు మనం చూడొచ్చు, విజయ్ దళపతి అంటే జోసెఫ్ విజయ్ దళపతి గారు. ఎప్పుడు కూడా సినిమా యాక్టర్. సినిమా తీసినప్పుడు కూడా అతడు మంచి క్రేజ్ ఆయనకున్నది. ఈ రోజున రాజకీయ విషయంలో కూడా మరి అనుకోని రీతిగా మరి అతడు ఉన్నతమైన స్థానంలోనికి కూర్చున్నాడంటే అది దేవుని యొక్క మా కృప. ఆ పేరే అటువంటిదంట. ఏ పేరు? ఆ పేరే అటువంటిదంట. అంత గుర్తింపగలిగింది, హెచ్చింపగలిగినది. ఆ పేరు కలిగిన మనుషులను దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో ఇచ్చేస్తాడంట. అట్టి మనుషులు ఎలా ఉంటారంటే అన్ని విషయాల్లో తగ్గింపు కలిగిన వారే ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నీవు నేను కూడా హెచ్చించబడాలి, ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆ తమిళనాడు ముఖ్యమంత్రి గారు జోసెఫ్ విజయ్ దళపతి గారు గెలిచినప్పుడు అక్కడ మనం చూస్తాము యేసుప్రభు వారి ఫోటో అలా పట్టుకుని అందరికి ఎవరు చూపిస్తున్నాడంటే జీసస్ చూపించేవాడిగా ఉన్నాడు. అంటే నేను గెలవడానికి ఎవరిని చూపిస్తున్నాడంట? జీసస్ని చూపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను గెలవడానికి ఎంత ప్రయోజకుడు అవ్వడానికి కారణం ఎవరంటే ఆయనే. ఎవరు చూపించారు? యేసుప్రభు వారు కూడా బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఎవరిని చూపిస్తున్నాడంటే నా అంతటి నేను దెయ్యాలు నిలగొట్టాను, రోగులు స్వస్థపరిచాను, ఇదిగో నా అంతటి నేనే ఈ కార్యములు చేయగలిగానని చెప్తున్నాడండి. లేదండి. 14వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి. యోహాను సువార్తలో యేసుప్రభు వారు కూడా ఎవరిని చూపిస్తున్నాడంటే 14వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూసినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చూపిస్తున్నాడు? 14వ అధ్యాయంలో 10వ వచనం, కానీ తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నానని నమ్మటం లేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు చూపిస్తున్నాడు? నా యందు తండ్రి నివసించు ఈ క్రియలు. ఇప్పుడు నేను అంటాను నాకు చదువు లేదు. ఇప్పుడు మా నాన్నగారు బడికి వెళ్తావరా గీదెలు కాతావరా అంటే బడికి వెళ్తానన్నాను, గీదెలు కాతానని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా గీదెల్ని కాసాను. బోర్డు స్కూల్లో జాయిన్ అయ్యాను కానీ చదవలేదు. నేను ఈ రోజున ఈ రీతిలో నిలబడి ఉన్నానంటే ఇది ఎవరి కిరీట్ చెప్పాలి? ఇది ఎవరిది? నాదా? మా అమ్మగారిది, మా నాన్నగారిదా, నా బంధు బలగాలదా? ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా వినకపోయినా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే అమ్మ నా తండ్రి అయినా దేవుడే. స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఒకళ్ళని ఆయన హెచ్చించును, ఒకళ్ళని ఆయన తగ్గించును. ఎక్కడుందా మాట చెప్పాలి? ఎక్కడుందన్నమాట? కీర్తన గ్రంథంలో 75వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును. మనం హెచ్చించుకున్నాము అనుకోండి, మనం హెచ్చించుకుంటేనంటే ఏం చేయబడతాను? తగ్గించబడతాను. మనం తగ్గించుకుంటే ఏం చేస్తాడంటే మన దేవుడు కొందరు ఏం చేస్తారు తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం కొందరు ఏం చేస్తారు తెలుసా? కొందరు దేవునికి లోబడరండోయ్, దేవుని వాక్యానికి లోబడరండోయ్. దేవుని వాక్యం అన్నా దేవుని సన్నిధాన్ని ఎంత చిరాకుగా ఉంటుందో తెలుసంటారు. చాలా మందికి అర్థం కాదు. కొందరు ఏ విధంగా ఉంటారనేది దాని కొరకు మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో ఆ మాటను మనం చూసుకుంటే 40 అక్కడ
ఆ సందర్భాల్ని మనం చూద్దాం. చూడండి, వారికి